ఫంక్షన్ అయిపోయాక మౌనిక వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో ప్రభావతి మీనాని ఎన్నో మాటలు అంటూ తిడుతూ ఉంటుంది. వెంటనే శృతి మీనాది తప్పు ఏది లేదు అని చెప్తూ మీనా కాంతం ముందు తాళి రూమ్లో ఉంది అని చెప్పడంతో ఆ కాంతం తాళిని కారులో దాచడం నేను తీసిన వీడియోలో రికార్డ్ అయ్యింది. నేను కాసేపు అలా వెళ్ళి రాగానే అందరూ మీనాని అవమానించారు అని శృతి అంటుంది. అవునా, అదే తీసి అదే అన్ని మాటలు అందా అని ప్రభావతి కాంతం గురించి అంటూ షాక్ అవుతుంది. అంటే సాంబార్ నేను పడేయక ముందే తానే పడేసుకొని రూమ్లోకి వెళ్ళిందన్నమాట అని మీనా కూడా అంటూ షాక్ అవుతుంది. చూసావా ప్రభావతి, మీనా తప్పు చేయకుండానే ఇన్ని మాటలు పడింది అని సత్యం అంటాడు. కట్ చేస్తే మార్చ్ 24 సోమవారం ప్రోమోలో హాల్లో అందరూ ఉండగా బాలు షీలా డార్లింగ్ పండక్కి అందరినీ కట్టకట్టుకొని అక్కడికి తీసుకురమ్మంటుంది అని బాలు అందరితో చెప్తాడు. వెంటనే మనోజ్ ఉండి నాకు వీలు కాదు, నేను రాలేను నాన్న అంటాడు. అవును, పార్కు బోసిపోతుంది అని బాలు ఎగతాళిగా అంటాడు. రోహిణి కోపంతో ఎందుకు అలా మాట మాటికి గుర్తు చేసి ఏడిపిస్తావు అని బాలుతో కోపంగా అంటుంది. మరి మీ నాన్నకు చెప్పి మలేషియాలో మంచి ఉద్యోగం ఇప్పించలేకపోయావా అని బాలు రోహిణితో అంటాడు. ఆయన బిజినెస్లు అన్నీ వీడికే అప్పగిస్తారు అని ప్రభావతి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్తుంది. ముందు వాళ్ళ పుట్టింటి నుంచి ఒక్కరంటే ఒక్కరిని వచ్చి మొహం చూపించమను, అప్పుడు చూద్దాం అని బాలు అంటాడు. కట్ చేస్తే బయట రోహిణితో ప్రభావతి అలాంటి వారి పొగరు దించాలంటే ఒకటే మార్గం, మీ నాన్నని ఇక్కడికి పిలిపించడమే అని ప్రభావతి రోహిణితో అంటుంది. ఇక రోహిణి కంగారు పడుతూ మనసులో లేని నాన్నని ఎక్కడి నుంచి పిలిపించాలి, దీనికి పరిష్కారం చూడకపోతే నేను ఇరుక్కుంటాను అని రోహిణి అనుకుంటుంది. ఇలా మనకి చూపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.